India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. ఎవడేవాడు నా నడు మీద చెయ్యేసి గిల్లేశాడు. నన్ను ఇక్కడ గిల్లాడే. నన్ను కూడా గిల్లాడే. ఎవడేవాడు? ఎవడే బడ్డుగాడు? ఏమైందండి? ఎవడో మా వాళ్ళని నొక్కేశాడండి. నొక్కేశాడా? గట్టిగా నొక్కాడా? ఎక్కడ నొక్కాడు? ఎక్కడ నొక్కాడు? నాన్న ఓవర్ యాక్టింగ్ లాపేయ్. లోపలున్న మగాడివి నువ్వు ఒక్కడవే. అది కనిపెట్టారనుకో నీ పెట్టె పగిలిపోద్ది. ఏరా నువ్వు నన్ను ఏమన్నా అన్నావా? వీడొకడు వీడు అన్నాడో తెలీదు, నాకు అనిపించిందో తెలీదు. మ్యాటర్ మాత్రం కరెక్ట్ గా రీచ్ అవుతుంది. చిచ్చి చిచ్చి చిచ్చి. ఏమే వీడు తీసుకెళ్ళు. నువ్వు సైట్ వేసుకోవడానికి వెళ్తావా? నీ బాగోతో అమ్మకి తెలిసిందనుకో రొట్ల కర్ర ఇరిగిపోద్ది. ఏమే బుర్ర పిచ్చెక్కిపోతుందో అని తీసుకెళ్ళు. తర్వాత సర్దుకుంది కానీ. బెల్లంతో బిర్యానీ చేసింది ఎవడా? నేనే కొత్తగా జాయిన్ అయ్యాను. వెరైటీగా ఉంటుందని చేశాను. ఏం బాలేదా? మైదా పిండితో ఉప్మా చేసింది ఎవడ్రా? అది కూడా నేనే చేశాను. సూపర్ గా ఉంది కదా? మొహంలా ఉంది. అది బాగా ఉందన్నమాట. ఆగా ఏంటి నేను ఎక్కడుంటే ఎక్కడికి వచ్చేస్తున్నావు? ఓ ఫాలో అయిపోతున్నావు. అప్పుడే ప్రేమలో పడిపోకే. నేను ఫాలో చేయడం ఏంట్రా? నా చెల్లి ప్రేమిస్తేనే వద్దన్నాను. నేను ఎలా ప్రేమిస్తాను? నువ్వెన్ని రకాలుగా ట్రై చేసినా ప్రేమించరు. నువ్వు ఆల్రెడీ ప్రేమించావు, అది నీకు తెలియట్లేదు. ప్రేమించట్లేదు. ఒకవేళ ప్రేమించాల్సి వచ్చినా నిన్ను తప్ప ప్రపంచంలో ఎవరినైనా ప్రేమిస్తాను. ఏంటి ఎవరినైనా? ఎవరినైనా. ఎలాంటోడినైనా? ఎలాంటోడినైనా. అరే డిప్పం ఇటు తిరగదా? ఇలాంటోడిని? ఇలాంటోడినేంట్రా? వీణ్ణే లవ్ చేస్తాను. ఐ లవ్ దిస్ గాయ్. ఈ బట్టలో ఉన్నా విగ్గు పెట్టుకుంటాడు. ఈ పొట్టోన్నా హీల్స్ వేసుకుంటాడు. మరి పొట్ట లైపో చేయించుకుంటాను సార్. yes నీ పేరేంటి? హల్వా రాజ్. హౌ స్వీట్. ఐ లవ్ హల్వా. మనం ప్రేమించుకుందాం. బై. అమ్మని ఏ ఇచ్చావే కిక్కు. ఇప్పుడు ఇది పెట్టుకుని నీకు ఇస్తాను చూడు. ఎడిడు హౌలే కాదు హల్వా. హల్వా రాజ్. ఇంకోసారి అమ్మాయి వంక చూసినా మాట్లాడినట్టు తెలిసినా పిండుతా. అసలు అమ్మాయి నిన్నేం చూసి ప్రేమిస్తుందిరా? నీకు పట్టుందా? పట్టుందా? నీ శరీరంలో ఒక పార్ట్, ఒక అంగం బాగుందిరా? చూపించరా? చూపించరా? సార్ హల్వా రాజు గారు మీరు మామూలు వాళ్ళు కాదండి బాబోయ్. ఒక్క చూపుతో నా అమ్మాయిని పడతోపారు. ఇవాళ నుంచి నేను మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి. ఇక్కడ నుంచి అమ్మాయి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను రెడీ. నువ్వు నాకు నచ్చావా? పదండి మ్యాచ్ ఫిక్సింగ్, పెళ్లి చూపులకు వెళ్ళిపోదాం. మరి ఎంత తొందర అయితే బాగుండదేమో. యూత్ అమ్మా, యూత్ నాన్న. వెళ్ళామా, మాట్లాడామా, వేసుకొచ్చేసామా. పైగా అమ్మాయికి కాంపిటీషన్ బాగా ఎక్కువ. అయితే వెళ్తాం పదా. ఇదిగో బైక్ ఉందా? కారు ఉంది. దొబ్బింది. ఏమైంది? కారులో కిక్కే ఉంది పొంగు. ఒక్కసారి ఊహించుకోండి, మీరు బైక్ ఎగల అమ్మాయి. బైక్ నీదే? నాకు ఓకే. మరి నీకు? మీ కారు ఉందిగా. ఇదిగో బ్రదరు. హాయ్. ఎలా ఉంది కారు? అబ్బో అదరండి. మినిమం 100 స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఓకే. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి కుమ్మేసుకుందాం ఏంటి? ఓకే. అన్నట్టు చెప్పడం మర్చిద్ది. ఏంటి? దానికి బ్రేకులు లేవు. బ్రేకులు లేవా? అయ్యా ఏమిరా డాష్ కొట్టడానికి నీకు జాగేడ దొరకలేదురా? సరిగా నన్ను చూసి డాష్ కొట్టవేంది? సార్ అది హెల్మెట్ అడిలే సార్. ఎవడాడు? బండోడు సార్. లైసెన్స్
బండే నాది కానప్పుడు లైసెన్స్ ఎక్కడ ఉంటుంది సార్? ఆర్సీ బుక్ బండే పోసి సార్ ఆర్సీ బుక్ ఎక్కడ ఉంటుంది సార్? సార్, 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 నేను కొట్టలేదు సార్, మీరే కొట్టుకున్నారు. వచ్చినావురా నీ తాన ఏమీ లేవు డేయ్, ఈ నీ స్టేషన్ కి సార్ మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను, ఏది కావాలంటే అది తీసుకోండి సార్, నన్ను స్టేషన్ మాత్రం తీసుకెళ్ళకండి సార్. బండి మీద పడిందని కన్ను. రాజ్, హల్వా రాజ్, మే ఐ సిట్ హియర్? ఓకే. మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్. మీ అమ్మాయిదా? మీ అమ్మాయిది, ఈ అబ్బాయి. మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. పెళ్లి మీరు చేస్తారా, మమ్మల్ని చేసుకోమంటారా? తరతరాలుగా యుగ యుగాలుగా మా యూత్ కి తప్పని పరీక్ష అయింది. మీ పెద్దళ్ళు ఉన్నారే, మా పిల్లల ప్రేమలను ఎప్పుడు అర్థం చేసుకోరు. కావాలంటే మీ అమ్మాయిని పిలవండి. నీ అయ్యా రే హౌలే ఎవడా నువ్వు? ఆ? హౌలే కాదు, హల్వా. నువ్వు నేను లవ్వు. ఒరే మెంటల్, ఎలా అనుకున్నారా నేను లవ్ చేస్తానని? మనవరాలను ఎత్తుకోవాల్సిన వయసులో నాతో లవ్ ఏంట్రా గుడ్డే? యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ మీ. వదులు. ఇట్స్ మీ యార్, హల్వా రాజ్. హల్వా. యా. సారీ బేబీ, ఐ లవ్ యూ. వయసు అయిపోయిన యూత్లా ధైర్యంగా వచ్చి అడిగావు చూడు, నీ గట్స్ నాకు నచ్చాయి. ముందు వెళ్ళి మీ పెద్దవాళ్ళని ఒప్పించు, ఓకే? బాయ్ బేబీ. ఓకే. ఇప్పుడు కిక్కు కొడుకిస్తాను చూడు. వాడు దొరకలేదని నువ్వేం ఫికర్ చేయకమ్మా. వాడు ఆడున్నా సరే నేను తీసుకొచ్చి పొక్కలేస్తా. ఇక్కడే ఉన్నాను సార్. ఏంటి సార్ లేటు? నా కోసం సర్చింగ్ అంట కదా, మీకోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ ఇక్కడ. ఏం రో సార్, నాకు ఎప్పటి నుంచో కోరిక సార్, ఏదో ఒక కేసులో బుక్ అయ్యి పోలీస్ స్టేషన్ లో ఉండాలని. ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది సార్. రండి సార్ లోపలికి, చెప్తాను. ఏం రో పోలీస్ స్టేషన్ ఏమన్నా గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అనుకున్నావురా? యమకుష్ చేస్తున్నావు. అవన్నీ వదిలేండి సార్, కేసు ఏంటో చెప్పండి. అదే ఈ పోరేమన్నా తగులుతున్నామంట, ప్రేమించొద్దని సతాయిస్తున్నామంట. అవునంట, దాంట్లో కేసు ఏంటంట? ఏమి సార్ మాట పడిపోయినా అది? అసలు మీకు పోలీసు ఉద్యోగం ఇచ్చేది ఎవరా? కేసు పెడితే కౌంటర్ ఉండకూడదు. నేను చెప్తా, రాసుకో. ఏం చెప్తావురా? రేపు అటెంప్ట్ రాసుకో. అటెంప్ట్ ఏంటి? కనీసం ఒక 5-6 పడుతుంది. ఈడేడ దొరికిందమ్మా నీకు? రైటరు, నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకో. నువ్వు టాప్ లైట్ రెడీ చేసుకో. మీరందరూ లాఠీలు రెడీ చేసుకోండి. నన్ను కొడుతుంటే వాతలు తెలిపోవాలి. ఎవ్వడ్రా నువ్వు? ఏడుంటావురా నువ్వు? సార్, అది మాత్రం అడగండి సార్, ప్లీజ్ సార్. ఏమ్రా? అడ్రస్ అడగండి సార్, అక్కడ మా నాన్న ఉంటాడు. సార్, వీడికి వీళ్ళు నానంటే భయం అనుకుంటా. పిలిపించండి, పిలిపించండి. ఇదిగో నువ్వు ఉండవమ్మా. సార్, ప్రాబ్లం అయిపోతుంది సార్, పిలవద్దు సార్, ప్లీజ్ సార్. చెప్పరా? సార్ నేను చెప్పింది అర్థం చేసుకోండి సార్. మా నాన్న సంగతి మీకు తెలియదు సార్. చెప్పరా? సార్ బోల్ రే. ఎక్కడ నా కొడుకు? ఏం కొడుకును కన్నావయ్యా? వేసేసావా లేదా? ఏసుడేందిరా? ఇది చిన్న ఈవ్ టీజింగ్ కేసు. యూటీజింగ్ ఎంట్రా? దొరకగానే ఎన్కౌంటర్ చేసాయిగా. ఎన్కౌంటర్? నువ్వే వేసావిరా? ఎక్కడ నా కొడుకు? నా పరువు మొత్తం తీస్తున్నాడు. ఏ కళ్యాణ్, ఎక్కడ దాక్కున్నా? వీడేవాడమ్మా? కొడుకే మెంటల్ అనుకుంటే వాడమ్మా డబుల్ మెంటల్ ఉన్నాడు. ఏరా కొడుకును పట్టుకొని గుద్దామంటే రావు సంతవా ఏంటి? బెల్ట్
నానా నా మీద ఇంకో దెబ్బ పడితే వెనక పొడిచి పడుతుంది. నువ్వేంట్రా పొడిచేది? నేనే కాల్ చేస్తాను. పొడి చేస్తా, కాల్ చేస్తా. పొడి చేస్తా, కాల్ చేస్తా. పొడిచి పడుతుంటా, కాల్ చేస్తా. పొడి చేస్తున్నా. కాల్ చేస్తా. అయిపోయావు. ఏమైందిరా? అచ్చిండు, కాల్చిండు, పోయిండు. ఇప్పుడు నేనేం చేయాలి? పోలీస్ స్టేషన్ లో అవును నాన్నగారండి, ఇంతగా పోలీస్ స్టేషన్ నుండి అలా రెచ్చిపోయి కొట్టేశారు. అదేదో ఎమోషన్ లో రెండు యాక్టింగ్ కోసం రెండు దెబ్బలేసాను. అదే మనసులో పెట్టుకోకరా. చూశాను నాన్నగారు, చూశాను. అవకాశం దొరికింది కదా తెక్కొట్టేశారు మీరు. ఇంతకీ అమ్మాయి రోజు ఫాదరే. అమ్మాయి సూపర్. నీ గురించి నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఫిక్స్ రా. ఆ అమ్మాయి నా కొడలు. తండ్రి కొడుకులు ఇలా ఉండడం ఏంటని కంగారు పడకమ్మా. నేను ఎక్కువ రోజులు బ్రతకనమ్మా. నాకు క్యాన్సర్ ఉంది. రేపో మాపో అవుతుంది. అందుకే నేను సంతోషంగా ఉండాలని వాడు నేను కలిసి ముందు టప్ప 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 టప్ప. ఎదవ యాక్టింగ్ లేకపోతే నీకు పగిలిపోతున్నా నాన్నగారు. అంతా ఉట్టిదే, నీ సింపతి కొట్టడానికి అలా మాట్లాడుతున్నాడు అంతే. కొంచెం జ్యూస్ వన్ టేక్. గొప్ప నటుడు. పోలీస్ స్టేషన్ లో చూసావుగా. నా స్టైల్ డాన్సులు చూసి లవ్ లో పడిపోకే ప్లీజ్. ఇప్పుడు కాదు మేడం స్లిప్ ఇచ్చుంటాడుగా చూసుకోండి. మేము మంత్ ఎక్కువై పడిపోతే ఈ అడ్రస్ లో దంచండి. క్రేజీ క్యారెక్టర్స్ యా. వాట్ అ ఫాదర్, వాట్ అ సన్. అవును, వాళ్ళని తీసుకెళ్ళి డ్రాప్ చేసావా? వెయిట్ వెయిట్, నేను చెప్తాను. డ్రాప్ చేయలేదు కదా, రైట్? నెమ్మదిగా ఒక నిమిషం ఉండమ్మా, వస్తాను. ఇంకో పెగ్గు మీ అమ్మ తెస్తుంది. తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. ఫ్యామిలీ మొత్తం తాగుపోతులా ఉన్నారే. ఈ మంది ఎట్లా తాగి చేస్తారేమో, ఇంత కంపు కొడుతుంది. రే కిక్కు, ఇదిగో నీ స్లీపింగ్ పెగ్గు, లే. తాగు. కిక్కు లేకపోతే వీడిది కూడా తాగడు. తాగు. పడుద్దాయి. వీడి వల్ల మా ఆయన కూడా చెడిపోతున్నాడు. పోనీ వీడి వెధవా అనుకుంటే అది కాదే. స్కూల్లో ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్, ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్, అన్నిట్లోనూ ఫస్ట్. ఉద్యోగాలేమీ చేయడా అనుకుంటే అది కాదు. ఒకరోజు అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది, నెలకు 50,000 జీతం అంటూ వచ్చాడు. తెగ ఆనందపడిపోయాను. మరుసటి రోజు వచ్చి అమ్మ ఉద్యోగం మానేశానన్నాడు. అదేమిట్రా అన్నాను. కిక్కుపోయిందన్నాడు. ఇలా ఉద్యోగాలు చేస్తూ ఉంటాడు, మానేస్తూ ఉంటాడు. వీడేమిటో వీడి కిక్కేమిటో నాకు అస్సలు అర్థం కాదు. పెళ్లి చేస్తానన్నా సెటిల్ అవుతాడనుకుంటే ఈ వెధవ గురించి తెలిసిన వాడు ఎవరిస్తారమ్మా పిల్లని? అయిన వాళ్ళు కూడా ఇంటికి రావడం మానేశారు. మేమెక్కడ పిల్లని అడుగుతామేమోనని. వాడు సెటిల్ అయితే చూడాలనుంది నాకు. ఏం చేస్తాం? అవును, నీకు పెళ్ళయిందా? వీడంటే నాకు ఇష్టం లేదా ఆంటీ? వీడు అస్సలు నచ్చడు నాకు. నచ్చితే ఆశ్చర్యపోవాలి గాని నచ్చకపోతే ఆశ్చర్యమే ఉంది. అయినా నచ్చందాను ఇంటి దాకా ఎందుకు తీసుకొచ్చావమ్మా? వాడు నాకు అస్సలు నచ్చడు. అయినా వాడి వెనకాల ఎందుకు వెళ్తున్నాను? ఒక మనిషి మీద ఉంటే ప్రేమ ఉండాలి లేదా కోపం ఉండాలి. కానీ నాకేంటి రెండు ఉన్నాయి. వాడిని ప్రేమిస్తున్నానన్న ఫీలింగే నాకు నచ్చట్లేదు. ఏంటిది? నాకు చెప్పాలనుంది, నాకు వినాలనుంది, నాకు చంపాలని ఉంది.
పాపం చంపడం ఎందుకు, విడాకులు ఇస్తే పోలా. చెప్పి చూడు ఉచ్చ లేచిపోద్ది. నువ్వు అనలేదుగా, నేనే అనుకుంటున్నాను. ప్రతిసారి ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా నాకు. రేయ్ ఆ చూపేంట్రా, స్కూల్కి చావు ఎలా. బంగారం బంగారం, చెప్పండి. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎన్నాళ్ళు ఇలా కష్టపడతావు, ఈ బట్టతలతో ఈ బాన కనపడతావు, ఎన్నాళ్ళని కాపురం చేస్తావు. నన్ను వదిలేయ్. యా వై మీ, ట్రై సంబడి ఎల్స్. కత్తి లాంటి కుర్రని చూసి పెళ్లి చేసుకో. హో, నేను నీకు విడాకులు ఇచ్చేస్తాను. లాభం లేదు, దీన్ని చంపేయాల్సిందే. ఎలా ఐడియా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పాలల్లో విషం కలిపి తను రాసినట్టు సూసైడ్ నోట్ రాసి, నాకు కడుపు నొప్పి ఎక్కువగా ఉంది, తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నాను. ఆ తర్వాత చెట్టుకు ఉరివేసి ఈ విషం కలిపిన పాలు తాగి అది గిలగిలా కొట్టుకొని డఫా అయిపోద్ది. అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఇలా లాగి మీ నాన్న ఉయ్యాలూపుతున్నాడు రోయ్. వెళ్ళి ఊపేద్దాం పద. ఊపురా గట్టిగా. అయ్యో అయ్యో ఏమండి ఏమండి అయ్యో, ఏమండి మంచినీళ్ళు. ఒరేయ్ ఆ పాలెట్ ఇవ్వరా. ఏమండి తాగండి తాగండి. వద్దు బాబా, ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో ఇరిగింది నా చెట్టు కొమ్మ కదండి. ఇరిగింది నీ కొమ్మ కాదురా. ప్రతిసారి నన్ను చూసి డాష్ కొడతావేంది బే? కిక్కు కానీ నీకెక్కువ. కిక్కు కోతిలాగా ఎగరొద్దని చెప్పమనింది అక్క. అంటే ఏంటో అస్మాన్ అడిగేస్తున్నావు? ఇది నీకేనా వాళ్ళందరికీ కూడానా? నాకే. ఇది ఎట్టిపోయిందో. నీకు చెప్పేయాలని ఉంది కదా, నాకు కూడా వినేయాలని ఉంది. చెప్పేవా? ఏంటి? ఐ లవ్ యూ చెప్పే, కొంచెం కిక్ ఉంటుంది. అబ్బా వెరైటీ వెరైటీ అనుకుంటే రొటీన్ లవర్ లో అడుక్కుంటున్నావేంట్రా? నాకు నాకు దెబ్బతుందిరా కిక్కు. నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ విషయం పక్కన పెట్టు, ముందు ఐ లవ్ యూ చెప్పు 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 ప్లీజ్ చెప్పవా? ప్లీజ్ చెప్పు. నచ్చావురా. ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. లవ్ ఏంటి? అదేంటి? నచ్చడం వేరు, లవ్ వేరు. నువ్వు నాకు నచ్చావురా. లైఫ్ లో చాలా మంది నచ్చుతారు కానీ లవ్ మాత్రం ఒక్కడి మీదే. సో స్వీట్. అదేంటి ఇలా మార్చి పెట్టింది? ఆ రెండు వేరా, ఒకటే అనుకున్నానే. రే కిక్కు, ఓయ్ నచ్చావురా. నాకే
యాక్సెంట్ మాత్రం నచ్చలే. నెల రోజులు ఆసుపత్రిలో పడుకోబెడతావురా? అన్నా ఈ కొంకణి భాష నాకు రావట్లేదే. నీకు రాకపోయినా సరే చదవాల్సిందే. మనకి ఏ లాంగ్వేజ్ వచ్చినా ఆడు బాడీ లాంగ్వేజ్ తో కొడుతున్నా. అందుకే కదరా ఈ లాంగ్వేజ్ కూడా చదువుతున్నాను. ఈసారి వీడి ఏ లాంగ్వేజ్ తో వచ్చినా సరే వీడిని ఏం చేయాల్సిందే. ఎరా హిందీ, హాజీ వీడిని ఎలా లేపేద్దాంరా? హమ్ బామ్ లగా దేంగే. అదే హమ్ బామ్ లగా దేంగే. వాడితో పాటు వీడికి కూడా లగా దేంగే. వీడిని వేసేయాలి. ఖర్చు అవుద్ది 10 lakhs. 10 lakhs డీల్ డన్. తీసుకో. మరి నీకో? నీ ఫోటో నుంచి జెరాక్స్ తీసా. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? నేను ఇచ్చింది బ్లాక్ అండ్ వైట్. కలర్ ఎలా వచ్చిందిరా? కలర్ జెరాక్స్ తీసా. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. ఇది పిజ్జా హట్ లో పెట్ట. అమ్మ కాశు. నా కారు తాళం కూడా ఉంది. ఇదేంటి ఆ కారు ఎక్కడు? కారు కింద బాంబు పెట్టావా? అదేనా? ఓరిడి అబ్బా, 10 లక్షలు ఇచ్చి వాడి కింద వాడే బాంబు పెట్టించుకున్నాడా? పదండ్రోయ్. ఏ బ్రో, నాకు ఈ తొకడా బైక్ ఇచ్చి నువ్వు మంచిగా కార్లో పోతున్నావులే. గది. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. పోలీసుకి మర్డర్ ప్లాన్ చేస్తావు బే. నాకు బాంబు లగాతే రే. ఇప్పుడు నీకు బాంబు లగాతే. సారీ లగాతే. మీరేంటి అంకుల్, కొడుకు లైఫ్ లో సెటిల్ అయిపోతే ఏ తండ్రైనా బాధపడతారు, కానీ మీరు ఎప్పుడు కళ్యాణే సపోర్ట్ చేస్తారు. వాడి మీద ఎందుకు అంత నమ్మకం? వాడు నాలా లేడు కాబట్టి. చిన్నప్పుడు నాకు ఇంజనీర్ అవ్వాలని ఉండేది. పరిస్థితిలో జాబ్ చేయమన్నాయి. బ్యాంక్ మేనేజర్ నాకు ఇష్టం లేదు, అయినా చేస్తున్నాను. ఎవ్వరికి లోటు చేయడం లేదు. సెటిల్, హ్యాపీ, సక్సెస్ఫుల్. రోజంతా బానే ఉంటుందమ్మా. రాత్రే పడుకోవడానికి నిద్రపోవడానికి మధ్య ఇక్కడ ఏదో తెలియని బాధ. చెయ్యాలనుకున్నది చెయ్యలేకపోయానని, లైఫ్ లో కోరుకునేదేదో మిస్ అయిన ఫీలింగ్. ఇది చాలా మందికి ఉంటుంది, నాకు ఉంది. నా కొడుక్కి అది ఉండకూడదమ్మా. వాడు ఏం కోరుకుంటే అదే చెయ్యాలి. అయినా వాడు చేయలేక జాబ్ వదలట్లేదు, నచ్చక వదిలేస్తున్నాడు. వాడికి కావాల్సింది ఏదో అక్కడ దొరక్క వదిలేస్తున్నాడు. అందులో తప్పేంటి? అందరూ వాడు ఏమైపోతాడని చూస్తున్నారు. నేను వాడు ఏమవుతాడని చూస్తున్నాను. ఈ తండ్రి కొడుకులిద్దరూ నాకు అర్థం కారు. ఈ జన్మకి నేను వీళ్ళని మార్చలేను. కాఫీ తీసుకోండి. మా వాడు తిక్కలోడే, కానీ మంచోడమ్మా. నువ్వంటే చాలా ఇష్టం. ఎప్పుడు వాడితోనే ఉండిపోతావా? మాటివమ్మా, ఇవ్వు. ఇప్పుడు వాడిని వెళ్ళే టెన్షన్లో పెట్టావు. తిండి కూడా సరిగా తినట్లేదు. నచ్చడానికి లవ్కి తేడా తెలియగా కొట్టుకుంటున్నాడు. అమ్మకేదా చెప్పే అమ్మా. చెప్పమ్మా, చెప్పేమ్మా. హలో, నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు? ఏ రాకూడదా? ఏంటే? ఏంట్రా ఇది? నువ్వు ఒక్కడివే అనుకుంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడుకుంటున్నారేంట్రా? నాన్నగారు అంటే నచ్చడం వేరు, లవ్ వేరు అని పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చావు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి పని నీకు? ఏదో వెళ్ళవే. ఓ చేతి అంటే
అక్కడ చేయి తీరా వంకర్ నా కొడక. తీరా. తీనే ఏం చేస్తావ్? ఆహా. నా మీద చేసేవేంటే ఏం చేద్దామని? ఏంటే రింగులు తిప్పుతున్నావు? లవ్ లేదన్నావుగా? నచ్చావని చెప్పాను కదా. నచ్చితే ఇలాంటివన్నీ చేసేస్తావా? దారా కమిట్ అయిపోదాం. కిక్ ఉంటుంది. నిజమే. అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా? ఇదిగో మా అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు కానీ లేకపోతే పాటి నిన్ను. నేను అడిగింది నువ్వేం అవుతావు అనుకుంటున్నావని. అదా నువ్వు అడిగింది? లాయర్, డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, యాక్టర్, ఇవన్నీ అవ్వాలని ఉంది. సోదొద్దు. నీ టాలెంట్ కి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నీ ఫిజిక్ కి పోలీస్ ఆఫీసర్. యాక్చువల్ గా నాకు పోలీస్ ఆఫీసర్ అంటే ఇష్టం. ట్రై చేయొచ్చు కదా. అలాగే చేసేద్దాం. పనిలో పని జయలలిత సీఎం, సానీ మేడల టెన్నిస్ స్టారో అయిపో ఓ పని అయిపోద్ది. ఏ కాలేందా? మాకు కూడా సేమ్ ఫైరింగ్ ఇక్కడ. అందుకే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఏదో సోదాపి ఐ లవ్ యూ చెప్పవా? ఎలా చెప్పును? ఎవడి ఫీలింగ్ వాడి దగ్గర ఉంచుకోమన్నావుగా, ఉంచుకో. ఆ తర్వాత 4-5 రోజులు నేను వాడిని చూడలేదు. వాడు నన్ను కలవలేదు. కానీ నేను కోరిన జాబ్లో జాయిన్ అయ్యాడని తెలిసి షాక్ అయ్యాను. ఆ తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ క్షణం నుంచి నా జీవితం చాలా అందంగా మారిపోయింది. నేను ప్రేమలో ఉన్నానన్న ఫీలింగ్ కొత్తగా అనిపించేది. డ్రాపింగ్, పికప్, షాపింగ్, గిఫ్ట్స్, ఇలా ఏదో వంకతో తనతో తిరిగేదాన్ని. టైమే తెలిసేది కాదు. అలా 1 month గడిచిపోయింది. నేను ఎప్పుడు ఐ లవ్ యూ చెప్తానా అని నా వెనకాలే తిరిగేవాడు. నేను కావాలనే చెప్పలేదు. ఎంతైనా ఒక అబ్బాయిని అలా ఊరిస్తూ వెనక తిప్పుకుంటుంటే ఏ అమ్మాయికైనా భలే ఉంటుంది. అందుకే అప్పుడే చెప్పొద్దనుకున్నాను. చెప్పాల్సిన రోజు వచ్చింది. కాదురా, వాడు నీ కరెక్ట్ కాదు. నీ ప్రేమ గురించి తెలిసాక వాడి గురించి తెలుసుకోవడానికి జస్ట్ 30 నిమిషాలు కేటాయించాను. వాడి గురించి తెలిసాక నా లైఫ్లో 30 నిమిషాలు వేస్ట్ చేశాను అనిపించింది. ఒకప్పుడు నేను మీలాగే అనుకున్నాను. అతనికి దగ్గరైన తర్వాతే అతనేంటో తెలిసింది. వాడు మంచివాడు బాబాయ్. మంచివాడైతే సరిపోదురా. ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకునే నీకు ఏది పర్ఫెక్ట్ గా లేనివాడు కరెక్ట్ కాదు. తప్పు బాబాయ్. ఇన్నేళ్లుగా అమ్మా నాన్న చెప్పినా విననివాడు నా కోసం, కేవలం నా కోసం నాకు ఇష్టమైన జాబ్ లో జాయిన్ అయ్యాడు. చాలా కాలంగా అదే జాబ్ లో ఉంటున్నాడు. నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది. అతని మీద అంతకన్నా నమ్మకం ఉంది. అతను మారాడు బాబాయ్. 4 రోజులకే జాబ్ వదిలేశాడు. అర్థం కాలేదా? కావాలంటే వెళ్ళి చూసుకో. ఈ కళ్యాణ అతను జాయిన్ అయిన 4వ రోజే జాబ్ మానేశాడు. హాయ్ నాన్న, ఎంతసేపు వచ్చి లోపల ఎవరు చెప్పలేదే? పైగా వాళ్ళు జీతాలు ఇచ్చే రోజు కదా, బాగా లేట్ అయింది. ఆజాం గడికి డబ్బులు అవసరం ఉంటే అడిగి పంపించేశాను. విపరీతమైన ప్రాజెక్ట్ వర్క్లు, బాగా బిజీ. ఇంకా ఎంతకాలం అబద్ధాలు చెప్తావు? తెలిసిపోయిందా? అమ్మయ్యా, నెల రోజుల నుంచి అబద్ధం దాచలేక నిజం చెప్పలేక నరకం అనుభవిస్తున్నాను. నరకమా? మరి కాదా? ఉద్యోగం చేసేవాడు పొద్దునే లేస్తే అర్థం ఉంది. లేని ఉద్యోగం కోసం పొద్దున 6 గంటల అలారం పెట్టుకుని లేస్తే దరిద్రంగా చండాలంగా ఉంటుంది. పైగా పికప్ లో డ్రాపింగ్ లోడ్ మాకు. అంత నచ్చని వాడివి నాకు ఇష్టమైన జాబ్ లో ఎందుకు జాయిన్ అయ్యా? హలో, నీకు నచ్చడం ఏంటి? నాకు నచ్చిన జాబ్ లో ఇది కూడా ఒకటి ఉంది, గుర్తు తెచ్చుకో. అసలు జాబ్ ఎందుకు మానేసావు? కిక్కు లేక. నీకు కిక్ ఎప్పుడు దొరుకుతుంది? తెలీదు, ఎత్తుక్కుంటున్నాను. దొరకదు, ఎప్పటికీ దొరకదు. నీకు పని చేయడం చేత కాదు. వద్దకు. నువ్వు మారవని మా బాబాయ్ ఎంత చెప్పినా వినకుండా వాదించాను నీ మీద నమ్మకంతో. ఓహో, అదా సంగతి. ప్రాబ్లం మీ బాబేదా? ముందు మీ బాబే రౌండ్ వేసుకుందా? అబద్ధం చెప్పానని ఓ గింజేసుకుంటావేంటి? అబద్ధం మూలంగా ఈ నెల రోజుల నుంచి ఎంత హ్యాపీగా ఉన్నామని విషయం మర్చిపోతున్నావు. చూడు చూడు, ఎంత హ్యాపీగా ఉన్నావు. అసలు నువ్వెవరు? ఏం చేస్తుంటావు? డాక్టర్, లాయర్, ఇంజనీర్,
వెయిటర్, కనీసం క్లీనర్. ఒక్క ప్రశ్న కూడా నీ దగ్గర సమాధానం లేదు. ఇదే ప్రశ్న నన్ను ఎవరైనా అడిగితే నేనేం చెప్పను. ఏమో నాకు తెలీదు అని నేను చెప్పలేను. చెప్పకో మానే. మిగతా వాళ్ళు ఇష్టపడి చేస్తారో లేదో నాకు తెలియదు కానీ మెకానికల్ గా ఏదో చేయాలని మాత్రం నేను చేయను. నేను చేసే ప్రతి పనిలో ఛాలెంజ్ ఉండాలి, కిక్ ఉండాలి. ₹1,00,000 జీతం ఇస్తున్నారు కదా అని డబ్బా కంప్యూటర్ ముందు కూర్చొని టిక్కు టిక్కు అని పనిచేయడం నా వల్ల కాదు. లోకంలో చాలా మంది కాంప్రమైజ్ అవుతారు, నేను అవును. సగం లైఫ్ గడిచాక వెనక్కి తిరిగి చూస్తే హ్యాపీగా ఉన్న క్షణాలు వేళ్ల మీద లెక్క పెట్టిన దౌర్భాగ్యం నాకొద్దు. నేను చేసేది తప్ప రైటా మంచి చెడ అనేది నాకు అనవసరం. కిక్ ఉందా లేదా అంతే. అచ్చి బాబోయ్, ఇదేంటి ఇంత ముసలంగా మాట్లాడేశాను. అమ్మడో ఫ్లోలో లచ్చనేస్తాం అని మైండ్లో పెట్టుకోకే, మెట్లు వచ్చేద్ది. Don't touch me. ముట్టుకోకు. మాయ చేస్తావు నువ్వు. ఈ మాయ చూసి నేను ప్రేమలో పడిపోయాను. అబద్ధాలు నమ్మేస్తాను. నేనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ప్రతిదానికి లింక్ వేస్తావేంటి నువ్వు? లవ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇలా సోది నసం ఉంటుంది అనుకోలేదు. తొక్కలో లవ్ అని తొక్కలో లవ్. తొక్కలో లవ్వా? తొక్కలో లవ్. తొక్కలో లవ్. Yes! పిచ్చిదానిరా. ఛీ! నెల రోజుల నుంచి నీకు మాట చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. నువ్వు వినాలనుకుంటున్నావు కానీ ఇలాంటి టైంలో చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. This is the worst moment of my life. చెప్పు చెప్పు అని నన్ను చంపావు కదా. చెప్తున్నాను విను. I love you. I love you. But I hate you. ఎవరైనా కలవడానికి చెప్తారు కానీ నేను విడిపోవడానికి చెప్తున్నాను. I love you. కానీ నువ్వు నాకు వద్దు. వద్దు. ఆ తర్వాత మలేషియా వచ్చాను. 1 year అయింది. ఇప్పటి వరకు వాడు నన్ను అసలు కలవనే లేదు. ఇప్పటికి కూడా వాడిదే రైట్ అనుకుంటాడు. వాడిదే తప్పు కదా. యా, ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్న వాళ్ళు నాకు నచ్చరు. యూర్ రైట్. ఇంకా వాడిని ప్రేమిస్తున్నావా? నో, మీకు చెప్పాలనిపించింది చెప్పాను. దట్స్ ఇట్. ఇక్కడ రాకముందు నాకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు కానీ ఇప్పుడు వచ్చింది. నువ్వు ఇలా ఓపెన్ గా మాట్లాడడం నాకు నచ్చింది. యూఆర్ జస్ట్ లైక్ మీ. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఓకే. నాకు ఓకే. ఆర్ యు షూర్? yes, very sure. ఇలాంటి విచిత్రమైన క్యారెక్టర్స్ అందరూ హైదరాబాద్ లోనే తిరుగుతుంటారా? మీకు ఎవరైనా తగిలారా? నీ కథలో నీకొకటి మీద ప్రేమ ఉంది, నా కథలో నాకొకటి మీద పగ ఉంది. ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని నేను. డీల్ చెయ్యని కేసు లేదు, పట్టుకోని క్రిమినల్ లేదు. డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి నా గురించే లెసన్గా చెప్తాను. నేను డీల్ చేసిన కేసు ఫైల్స్ రిఫరెన్స్గా ఇస్తారు. రౌడీల నుంచి మాఫియా దాకా, గూండాల నుంచి టెర్రరిస్టుల దాకా ముప్పు తిప్పలు పెట్టాను. అలాంటి నన్ను ఒక దొంగ డిస్టర్బ్ చేశాడు. 1 కాదు 2 కాదు 14 దొంగతనాలు చేశాడు. 150 కోట్లు కొట్టేశాడు. వాడి కేసుని గవర్నమెంట్ నాకు అప్పగించింది. ఎందుకు చేస్తున్నాడో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు.